నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ఒక కొత్త గెస్ట్ ఉన్నారు, అనుపమ అడుప గారు. ఆవిడ ఒక ఆస్ట్రాలజర్, టారో కార్డ్ రీడర్ అండ్ క్రిస్టల్ హీలర్. మరి మాట్లాడదామా? అనుపమ గారు నమస్తే అండి. నమస్తే పద్మిని. వెల్కమ్ టు రెడ్ టీవీ భక్తి. థాంక్ యూ సో మచ్. యంగ్ టాలెంట్ ని ఎప్పటికప్పుడు మన రెడ్ టీవీ భక్తి ఎంకరేజ్ చేస్తూనే ఉంటుంది. ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. ఎంతో మందిని ఇప్పటి వరకు పరిచయం చేసింది, ఎంతో మందికి వేదిక అయింది రెడ్ టీవీ భక్తి. మరొక అద్భుతమైనటువంటి వ్యక్తి ఖచ్చితంగా నేను కలిసిన తర్వాత ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. ఎప్పుడెప్పుడు తనని మీకు పరిచయం చేయాలా అని నేను చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. సో షీ ఈజ్ అనుపమ. థ్యాంక్ యూ సో మచ్ పద్మిని గారు ఇంట్రడ్యూసింగ్ మీ టు లార్జర్ ఆడియన్స్. మోస్ట్ వెల్కమ్ అండి. డెఫినెట్ గా మీతో మాట్లాడిన తర్వాత నాకు చాలా అర్థమైన విషయం ఏంటి అంటే, మీ సర్వీస్ ప్రేక్షకులకి చాలా ఉపయోగపడుతుంది. అండ్ మీరు ఒక ఆస్ట్రాలజర్, మీరు చెప్పేటటువంటి విషయాలు నేను ఏమి చెప్పకుండా మీ నక్షత్రం ఇది కదా అని చెప్పి, అంటే జస్ట్ నేను మాట్లాడితే యూ కెన్ జస్ట్ క్యాచ్ ఇట్ అనమాట. వెరీ టాలెంటెడ్ అండి. ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్. రైట్, ఒక చిన్న ఇంట్రడక్షన్ ప్రేక్షకులకి ఇద్దాము. మీరు ఎక్కడి వారు, ఎప్పుడు నేర్చుకున్నారు ఈ సబ్జెక్ట్? ఇన్నాళ్ళ నుంచి ప్రాక్టీస్ లో ఉన్నారు, ఒక ఆస్ట్రాలజీ నేర్చుకున్నారు, అలాగే టారో కార్డ్ రీడింగ్, అలాగే క్రిస్టల్ హీలింగ్ కూడా చేస్తున్నారు అని నేను ఇంట్రడక్షన్ లో ఆల్రెడీ చెప్పాను. కాబట్టి ఒకసారి మీ గురించి. షూర్. బేసికలీ నేను బీటెక్ గ్రాడ్యుయేట్ అండి. బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ మేజర్స్. 2008 పాస్డ్ అవుట్ అండ్ దెన్ అబ్రాడ్ ఛాన్సెస్ వచ్చింది. సో ఆఫ్టర్ మ్యారేజ్ నేను కేమన్ ఐలాండ్స్ వెళ్ళాను అనమాట. ఐ వర్క్ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ కేమన్ ఐలాండ్స్ ఫర్ 10 years. ఈ స్పాన్ లో ఐ వాజ్ కైండ్ ఆఫ్ లైక్ ఫ్యామిలీకి డిటాచ్డ్ అయిపోయిన ఉన్నప్పుడు ఐ వాజ్ ట్రైంగ్ టు సర్చ్ మోర్ నాలెడ్జ్ అబౌట్ వాట్ ఈస్ అబౌట్ ద యూనివర్స్, అది ఇది అని తెలుసుకుందామని చెప్పి నా పర్సనల్ క్యూరియాసిటీ అండ్ ప్యాషన్ తో ఐ కేమ్ ఇన్ టు దిస్ ప్రొఫెషన్. ప్రొఫెషన్ లాగా చేద్దాము అని అసలు ఎక్స్పెక్టేషన్స్ లేకుండింది. ఇట్ వాస్ జస్ట్ లైక్ అ పార్ట్ టైమ్ హాబీ లాగా అనమాట. సో ఇంట్రెస్ట్ ఉండింది, నేర్చుకోవాలి, దాని గురించి తెలుసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉండింది. అండ్ కొన్ని ఇష్యూస్, పర్సనల్ ఇష్యూస్ వల్ల, టైం కి జాబ్ రాకపోవడం వల్ల, రకరకాల ఆస్ట్రాలజర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు రకరకాల ఇన్ఫర్మేషన్, ప్రెడిక్షన్స్, అది అక్యురసీ రాకపోవడం వల్ల, సో అలా ఒక క్యూరియాసిటీ నాలో మొదలైంది అనమాట. వై షుడెంట్, నేను ఎందుకు స్టార్ట్ చేయకూడదు అనేది ఒక జిజ్ఞాస లాగా వచ్చింది. నా ఇన్స్పిరేషన్ ఐ హావ్ టు టెల్ ఇట్ టు ద ఛానల్. డాక్టర్ సంధ్యాలక్ష్మి గారు అప్పట్లో గోపురంలో చెప్పేవాళ్ళు. ఆవిడ సెషన్స్ చాలా వినేదాన్ని అనమాట. సో ఆవిడ గుర్తొచ్చారు నాకు ఆ టైం కి. సో ఐ థాట్ లైక్ ఆవిడ పర్సనల్ గా నేర్చుకున్నారు కదా, నేను కూడా ఆవిడ బాటలోనే నడిచి నేర్చుకుందాము అని బుక్స్ తెప్పించుకొని చార్ట్స్ గీయడము. 2 days కొద్దిగా స్ట్రగుల్ అయ్యాను, బట్ ఈవెన్చువలీ మెల్లిమెల్లిగా ఇన్ఫర్మేషన్ డౌన్లోడ్ అవ్వడం స్టార్ట్ అయింది. యాజ్ ఇఫ్ ఐ న్యూ దిస్ సబ్జెక్ట్ ఫర్ లాంగ్ టైమ్. ఏదో కనెక్ట్ ఉంది అయితే మీకు ఆస్ట్రాలజీకి. సో అలా నేర్చుకొని దెన్ క్యాలిక్యులేటెడ్ ఆస్ట్రాలజీ అండి, లేకపోతే అకల్ట్ సైన్సెస్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉందా? అకల్ట్ సైన్సెస్ అంటే కొద్దిగా డీప్ సీక్రెట్స్ ఏవైతే ఉంటాయో, జనాలు ఎందుకు బాధపడుతుంటారు రకరకాల ప్రాబ్లమ్స్ లో, బ్లాక్ డార్క్ సీక్రెట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా కొద్దిగా పరిశోధన చేద్దాము అన్న ఒక ఇంటెన్షన్ అన్నమాట. సో రీసెర్చింగ్ మైండ్ సెట్ ఉండింది కాబట్టి ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ మోర్. అండ్ ఈవెన్చువల్లీ ఈ ప్రాసెస్ లో కొత్త వ్యక్తులు పరిచయం అవ్వడము, వాళ్ళ దగ్గర కొత్తగా నేర్చుకోవడము. టారో కూడా ఒక 11 years నుంచి క్యూరియాసిటీ ఉండింది, బట్ నాకు టైం దొరకలేదు అనమాట, బికాస్ ఆఫ్ ఫుల్ టైమ్ జాబ్ అండ్ దెన్ ఫోకసింగ్ ఆన్ దిస్. సో ఈవెన్చువలీ ఒక ముంబైలో ఉన్న లేడీ త్రూగా టారో నేర్చుకున్నాను ఆన్లైన్ ఒక 5 years క్రితము. అండ్ ఆస్ట్రాలజీ అయితే ఫర్ ద లాస్ట్ 15 years ప్రాక్టీస్ లోనే. సో ఎంత అక్యురేట్ గా మీరు ప్రెడిక్షన్స్ ఇస్తారండి? సో ఫార్ I will not lie, 100% accuracy ఎవరు ఇవ్వలేరు, బికాస్ ఇట్స్ ఓన్లీ ద గాడ్. మనల్ని క్రియేట్ చేసిన క్రియేటరే ఇవ్వగలుగుతారు. సో ఆన్ అన్ యావరేజ్ ఐ కెన్ సే 90 to 95% అక్యురసీ ఉంటుందండి. మీ క్లయింట్స్ మీకు ఇచ్చేటటువంటి ఫీడ్బ్యాక్స్ కొన్నిసార్లు నాకే సర్ప్రైజింగ్ గా ఉంటుంది అనమాట, ఇంత అక్యురేట్ గా ఎలా చెప్పగలుగుతున్నాను. సో ఆల్ ద క్రెడిట్ గోస్ టు ది పరమాత్మ. అద్భుతం. అక్యురసీ అన్న మాట నేను ఎందుకు తీసాను అంటే, సరే నక్షత్రం అంటే నేను కొన్ని ఐఎమ్ వెరీ ఎక్స్ప్రెసివ్, మీరు చూస్తూ ఉంటారు కదా వీడియోస్ లో. డెఫినెట్ గా నా నక్షత్రం ఏంటి అనేది జనాలకు తెలుసు, అలా గెస్ చేసారేమో అని అనుకోవచ్చు. కానీ
ఎస్పెషల్లీ రాహు మీకు ఇక్కడ ఉన్నాడు కదా అని మీరు చెప్పిన ఆ మాట నన్ను ఆశ్చర్యపరిచింది. Okay. ఎలా ఇంతలాగా అని అనిపించింది. అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్. అంటే జస్ట్ ఒక అంచనా వేయడం అన్నమాట. Yeah. పలానా రాశిలో ఇంట్యూషన్ ఇన్ట్యూషన్ వర్క్స్, నక్షత్రాలు ఎనర్జీస్ ఆల్సో వర్క్ అలాట్. బ్యూటిఫుల్. సో అలా అన్నమాట. బ్యూటిఫుల్ అండి. ఒక కొత్త జర్నీ స్టార్ట్ చేశారు. ఇంకాస్త వైడర్ గా మీ నాలెడ్జ్ జనాలకి వెళ్ళబోతోంది. సో ఆల్ ద వెరీ బెస్ట్. Thank సో you. మీ 100% మీరు ఇవ్వాలి. అలాగే మీరు ఇచ్చేటటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో మన ప్రేక్షకులకి డెఫినెట్ గా ఉపయోగపడాలి. ఎందుకంటే నమ్మి చూస్తారు, Yes. ఇందులో వస్తున్నారు అని అంటే మనకి హెల్ప్ అవుతుంది అని. సో ఫస్ట్ అయితే లెట్ స్టార్ట్ విత్ ప్రిడిక్షన్స్ ఈసారి, ఎందుకంటే ఇప్పుడు సందర్భం ఉంది కాబట్టి. Right. గురువు యొక్క మార్పు జరిగింది May 1st. సో మీరు ఇట్లా కొత్తగా కొంచెం మనం డీల్ చేద్దాం ఈ Yes. పర్టికులర్ టాపిక్ ని. ఏంటంటే అస్ట్రాలజర్ కూడా కాబట్టి మీరు అస్ట్రాలజీ చెప్పండి, అలాగే టారో కార్డ్ రీడింగ్ ప్రకారం కూడా అసలు ద్వాదశ రాశులకి ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి అనేది ఒకసారి మాట్లాడుకుందాం. సపరేట్ గా విపులంగా మనం మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. డెఫినెట్లీ అండి. Right. థ్యాంక్ యూ. స్టార్ట్ చేద్దామా మరి? ఎస్. ముందుగా మేషరాశి వారికి ఈ గురువు యొక్క మార్పు ఎట్లాంటి ఫలితాలను ఇవ్వబోతోందండి? మేషరాశి వాళ్ళకి జనరలీ ఫస్ట్ గురు ట్రాన్సిట్ అయ్యింది May 1వ తారీఖున. ఇట్ విల్ కంటిన్యూ అంటిల్ నెక్స్ట్ ఇయర్ May 15th. Hmm. సో యావరేజ్ ఒక 1 year వరకు గురు గారు టారస్ లోనే ఉంటారు, వృషభ రాశిలో. వృషభ రాశి అందరికి తెలిసిందే, ఇట్ ఈస్ మోర్ రిఫైన్డ్ సైన్ అమాంగ్ ఆల్ 12 జోడియాక్ సైన్స్. అండ్ ఇక్కడ ప్రాక్టికాలిటీ ఎక్కువ ఉంటుంది టారస్ వాళ్ళకి. 3 నక్షత్రాలు ఉంటాయి అక్కడ, కృతిక, రోహిణి, మృగశిర. సో గురువు గారు ఎంటర్ అవ్వడము కృతికాలో ఎంటర్ అయ్యారు. చాలా మంది చాలా రోజులుగా వెయిట్ చేస్తూ ఉన్నారనమాట ఈ ట్రాన్సిట్ ఎప్పుడు జరుగుతుంది అంటే పర్టికులర్ గా మేషరాశి వారా? ఓవరాల్ గ్లోబల్ ఇష్యూస్ పరంగా చూసుకుంటే, ఎందుకంటే గురువు గారు మేషంలో ఉన్నా కూడా April 30th వరకు ఆయన సాటర్న్ యొక్క 3rd ఆస్పెక్ట్ లో ఉన్నారు అండ్ రాహుతో కలిసి ఉన్నారు కాబట్టి 100% గురువు గారు ఇచ్చే రిజల్ట్స్ ఇవ్వలేకపోయారు అనమాట. ఒక స్టాగ్నెంట్ లాగా వచ్చేసింది. సో ఇప్పుడు అక్కడ టారస్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఏమవుతుందంటే ఈ మెలిఫిక్ ఆస్పెక్ట్స్ ఉండవు. సో గురువు గారు ఏంటంటే కొద్దిగా అడ్జస్ట్ అయ్యి he will start giving his 100% results. Good results. Yes, good results. గురువు గారు అంటేనే auspicious results అన్నమాట. ప్రాస్పెరిటీ, అబండెన్స్, హ్యాపీనెస్, ఇంకా పాజిటివ్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనము గురువు గారికి అసైన్ చేసేయచ్చు. సో టారస్ సైన్ వచ్చేసరికి ఏంటంటే స్టెబిలిటీ, గ్రోత్, ఎక్స్పాన్షన్, ఇన్కమ్, వెల్త్, రిసోర్సెస్. మనకి 2nd house కాలపురుష నైసర్గిక కాలపురుష కుండలిలో చూసుకుంటే 2nd house టారస్ అవుతుంది కాబట్టి మన వాక్ సిద్ధి ఎలా ఉంటుంది, మన స్పీచ్, మన ఫుడ్, బికాస్ అందుకే టారస్ వాళ్ళు చాలా ఫుడీస్ ఉంటారు అనమాట. సో అక్కడ ఇవన్నీ ఆస్పెక్ట్స్ కనబడుతుంటాయి. ఫ్యామిలీ స్టెబిలిటీ, ఫ్యామిలీ గ్రోత్, అబండెన్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఒక సైన్, టారస్ సైన్ ఈజ్ ఆల్సో అబౌట్ అ ప్రాస్పెరిటీ అండ్ అబండెన్స్ అయినప్పుడు గురువు గారు ప్రాస్పెరిటీ అండ్ అబండెన్స్ ఉన్న ఒక ప్లేస్ లో వెళ్ళడము ఇట్స్ గోయింగ్ టు మల్టిప్లై. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మేషరాశి వాళ్ళకి 9th లార్డ్ 12th లార్డ్ అంటే ధర్మ త్రికోణ ఒకటి అండ్ మోక్ష త్రికోణ సైన్స్ రూల్ చేస్తారనమాట. సో ఎప్పుడైతే ఈ 9th 12th అంటే 9వ గ్రహ ఇంటికి సంబంధించి 12వ ఇంటికి సంబంధించిన గురువు గారు ఎప్పుడైతే ద్వితీయంలోకి వెళ్తారో ఇక్కడ మోస్ట్ ఆఫెన్ కేసెస్ ఏమవుతుందంటే వీళ్ళకి ఆర్థిక ఇబ్బందులతో సఫర్ అయి ఉంటే గనక ప్రీవియస్లీ అవి కొద్దిగా మెరుగుపడడం, ఫైనాన్షియల్ అబండెన్స్ రావడము, ఫ్యామిలీకి సంబంధించి ఒక ఆస్పీషియస్ ఈవెంట్స్ ఏవైనా జరుపుకోవడము, ఇలాంటివి ఫోకస్ ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ తీర్థయాత్రలు వెళ్ళడానికి కూడా చాలా మంచి ఫేవరబుల్ టైం. ఎందుకు అంటే 9వ ఇంటికి అధిపతి అయిన ధర్మ త్రికోణంలో ఉండే గురువు గారు ద్వితీయంలోకి వెళ్ళినప్పుడు మన చేత, అండ్ 12th లార్డ్ కూడా కాబట్టి కొద్దిగా మన చేత డబ్బు ఖర్చు పెట్టిస్తారు. ఎలా? ఈ తీర్థయాత్రలకి, ఆస్పీషియస్ ఈవెంట్స్, ఇంట్లో ఏదన్నా పూజలు, వ్రతాలు చేయించుకోవడానికి ఆ రకంగా డబ్బు ఖర్చు పెట్టి పుణ్యాన్ని సంపాదించుకునేటటువంటి పరిస్థితి కల్పిస్తారు. ఎస్. సో హ్యాపీ. సో మేషరాశి వాళ్ళకి చాలా మంచి ఫేవరబుల్ టైమ్. అండ్ అక్కడ నుంచి గురువు గారు 6th house పైన ఆస్పెక్ట్ ఉంటుంది. ఎందుకంటే కన్యా రాశి పైన ఆస్పెక్ట్ ఉంటుంది.
నార్మల్ గా కాల్పురుష్ కుండిల్లు చూసుకుంటే అక్కడ ఏమవుతుందంటే ఇదివరకు ఏవైనా అప్పులు చేసి ఉండుంటే గనక ఆ అప్పులని ఒక స్ట్రాటజిక్ వేగా ఒక స్టేబుల్ వేగా క్లియర్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో అక్కడ అప్పులు తీయడానికి కూడా మేషరాశి వాళ్ళకి చాలా మంచి బ్యూటిఫుల్ టైం ఇక్కడ. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫుడ్ కి సంబంధించి కొద్దిగా వాళ్ళు భోజనం కి సంబంధించి కొద్దిగా వాళ్ళు ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వృషభ రాశిలోకి గురువు గారు వెళ్ళడం ఏమవుతుందంటే కొన్నిసార్లు తెలియకుండానే మనము స్వీట్స్ ఎక్కువ తినేయడము ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి హెల్త్ పరంగా కొద్దిగా దెబ్బతినే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి అది కొద్దిగా కట్ డౌన్ చేసుకోవాలి. కేతు ఆల్రెడీ మనకి కన్యా రాశిలో ఉన్నారు కాబట్టి గురు వీక్షణ ఉండడం చేత కూడా కొద్దిగా సాత్వికమైన ఆహారం తీసుకోవడము ఇలాంటివి కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. కొన్నిసార్లు అంటే ఒకవేళ వాళ్ళు హెల్త్ పరంగా కాన్షియస్ లేకపోతే గనక వాళ్ళకి హాస్పిటలైజేషన్స్ ఇట్లాంటివి జరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. బట్ ఓవరాల్ మేషరాశి వాళ్ళకి బెటర్ పీరియడ్. బ్యూటిఫుల్. అలాగే టారో కార్డ్ రీడింగ్ కూడా ఒక్కసారి చూద్దాము. టారో కార్డ్ రీడింగ్ ప్రకారం ఎలాంటి ప్రెడిక్షన్స్ వస్తున్నాయి ఈ 1 year పాటు మేషరాశి వారికి ఒకసారి చూద్దాం. జనరలీ 1 year ప్రెడిక్షన్స్ టారో ఎనర్జీస్ పుల్ చేయలేమండి. బికాస్ టారో ఎనర్జీస్ ఓన్లీ 3 months కే ఉంటుంది. 3 నెలలకి మాత్రమే ఉంటుంది. సో అప్పుడు మే జూన్ జూలై వరకు మనం ఈ ప్రెడిక్షన్స్ ని కన్సిడర్ చేయొచ్చు. రైట్. చూద్దామా 3 నెలలకి సరిపడా? yes absolutely. Right. So okay. సో బేసికలీ ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి కార్డ్స్ చెప్పే ప్రకారం ఏంటి అంటే హర్మిట్, జస్టిస్, నైట్ ఆఫ్ సోర్డ్స్. వీళ్ళు ఏ పని చేసినా కొద్దిగా టారో కార్డ్స్ ప్రకారము కొద్దిగా ఆలోచించి ఆచితూచి స్టెప్ వేయాలి. ఎందుకంటే గురువు గారు కృతికా నక్షత్రంలో ట్రాన్సిట్ అవుతారు కాబట్టి కృతికా నక్షత్రం కొద్దిగా హేస్టీగా ఉంటుంది అనమాట. కొద్దిగా ఇంపల్సివ్నెస్ ఉంటుంది కాబట్టి ఆ ఇంపల్సివ్నెస్ తీసుకోకుండా కొద్దిగా స్ట్రాటజిక్ అనమాట. సో ఈ ప్రెడిక్షన్స్ 3 months వరకు వ్యాలిడ్ ఉంటుందండి. దాని తర్వాత మళ్ళీ మనం కంటిన్యూ చేసుకోవచ్చు. బ్యూటిఫుల్. ఓవరాల్ గా చూసుకుంటే ఒక మంచి ఇయర్ గానే కన్సిడర్ చేయొచ్చు మేషరాశి వారికి. అయినప్పటికీ ఇంకాస్త మెరుగైన ఫలితాలు రావటం కోసం ఏదైనా పరిహారాలు చేసుకోవాలి. పరిహారాలు అంటే వీళ్ళు ఇప్పుడు వృషభ రాశిలో గురువు గారు ట్రాన్సిట్ కాబట్టి శ్రీ మహాలక్ష్మి ఆరాధన చేసుకుంటే చాలా మంచిది. వీలైనంత మట్టుకు సాత్విక ఆహారం, ముందే చెప్పాను కదా, సాత్విక ఆహారం తీసుకుంటే చాలా మంచిది. ఇంకొకటి ఏంటి అంటే గురువారము నవగ్రహాలలో బృహస్పతి దేవుడికి మంచి పూజలు చేయించుకున్నా కూడా వీళ్ళకి కలిసి వస్తుంది. అద్భుతం. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అటు అస్ట్రాలజికల్ గా వచ్చేటటువంటి ఫలితాలు అవ్వచ్చు, టారో కార్డ్ ఇచ్చేటటువంటి ప్రొడిక్షన్ అవ్వచ్చు కూడా. సో డెఫినెట్ గా ఒక మంచి ఇయర్ గా వీళ్ళు కన్సిడర్ చేయొచ్చు మేషరాశి వారు అంటున్నారు కాబట్టి చాలా హ్యాపీగా వెల్కమ్ ఆల్రెడీ చేసేసారు. ఇంకా హ్యాపీగా కూడా ఉండొచ్చు ఈ ఇయర్ మొత్తం. చాలా అద్భుతంగా వివరించారండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృషభ రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నమస్తే. నమస్తే అండి.